बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రభు ప్రేమ సహవాస్కి చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈరోజు టూ మ్యాప్ చేసుకున్న అవకాశం బాబా వారు మనందరికి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాము. మొట్టమొదటిగా శర్మ గారు నమోమి గారు అప్పారావు గారు ఒక సంకీర్తన చేస్తారు. తర్వాత శేషరత్న గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। మనసు హరింపగా ఎవరు మహిళన మనుజుడై వచ్చినాడో అతని కీర్తింప స్వరములై వరములై పలికెనేమో మెహరు సంగీతమై నేడు అలరునేమో మెహరు చరణాలకి సుమం అంకితం నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचरा जगदुद्धार सकल चराचरा जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा जोहारुलिबिये श्री मेहर बाबा जोहारुलिबिये श्री मेहर बाबा महिनि जनिंचिन मानव रूप महिनि जनिंचिन मानव रूप इह परानंद जीवन मीवा इह परानंद जीवन मीवा भव भय भंजना परम पावना भव भय भंजना परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा अज्ञानांधत अंतमुचेसी अज्ञानांधत अंतमुचेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी अरिषेद्वर्गमुलंतरिंपगा अरिषेद्वर्गमुलंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा 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 जय अवतार मेहर बाबा की जय जय मेहर बाबा नागमणि गारू धन्यवादाలు అందరికీ జై మెహర్ బాబా జై ధన్యవాదాలు బాబా అండి. శర్మ గారు చక్కగా ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. మీకు జై బాబాలండి. అప్పారావు గారు జై బాబా సంకీర్తన చేయి. జై బాబా అండి. జై మన బాబా దాంట్లో అప్పారావు. కొత్తగా శేషురామ్ అంటారండి, పరశురామ్ లాగా శేషురామ్ అని కొత్త ఉన్నారు. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా సార్, జై బాబా సార్. ఓకే సార్, ఓకే. జై బాబా సార్. రైట్, మళ్ళా కలుద్దాం. జై బాబా. మెహర్ బాబా కీ జై. మెహరు బాబా ఈ మదిలోన నిరతమైతో చునెల్లప్పుడు శ్రీలల వలె నుండు హృదయాలు ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఈ మదిలోన ప్రేమ వికసించు తరుణములో
చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబాయే మదిలోన కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీ పైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోన ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలలవనెను హృదయాలు ప్రేమ బీజాలు నాటి అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై నాగమణి బాబా గారు రావు గారు, జై బాబా. జై బాబా. చాలా చక్కగా మంచి పాట అందించారు. మీకు జై బాబా నుండి. దినేష్ జై బాబా నాన్న ఒక సంకీర్తన చెయ్యి. తర్వాత శేషురామ్ గారు మరి చేస్తారు. जय बाबा आंटी। अवतार मेहर बाबा की जय। ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోన ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోన వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు వేదాలు ఘోషించు శాస్త్రాలు శ్లాఘించు వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోన ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోన కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో
ప్రాప్తమైనది నేడు అవతారణి ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతారణి ప్రేమ, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్న ఈ ధరణిలోనా. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా ఆంటీ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా నాన్న దినేష్. సంకీర్తన చక్కగా పాటించు నాన్న. జై బాబా నాన్న. శేషిరామ్ గారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. జై బాబా. నేను రాజమండ్రి నుంచి అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. కొంచెం నేను ఈ గ్రూప్ కి కొత్త, అలాగే నేను బాబా ఫోల్డ్ లోకి వచ్చి కూడా షార్ట్ పీరియడే. సో నేను స్పెక్టేటర్ గా ఉంటాను ఒక 2 రోజులు 3 రోజులు. నెక్స్ట్ నేను ఏదైనా నేర్చుకుని వస్తాను నేను. ఓకేనా? ఓకే సార్. జై బాబా, వెల్కమ్. జై బాబా. జై బాబా. జై బాబా. ఉషాలి గారు జై బాబా సంకీర్తన చేయండి. ప్రేరణ హారతన్న ఇమ్మన్నారు మని తనకి రామారావు గారు కాల్ చేసి చెప్పారు. అవునా? ఎన్విఎస్ రామారావు గారు కాల్ చేసి చెప్పారు. ఓకే. అవునా? ప్రేయర్ ప్రిపేర్ అవ్వమంటారా? ప్రేయర్ చేద్దాంలేండి. ఓకే, ప్రేయర్. జై బాబా. ఓకే ఓకే అండి. జై బాబా. జై బాబా. जय मेरे बाबा अवतार मेरे बाबा की जय। मेरु प्रभुवे देवम मा प्रेमकु मेरे गम्यम, बाबा जननम सृष्टि के मधुरम, बाबा जननम सृष्टि के मोदम, करुणकु देवालयम मेरु प्रभुवे दैवम मा प्रेमकु मेरे गम्यम, मेरु चरितम मधुरिमा भरितम, आतनि मौनम अतुलित महिमं, मेरु चरितं मधुरिमा भरितं, आतनि मौनम अतुलित महिमं, आतनि रूपं आतनि रूपं अव्यय सहितं, मेरु प्रभुवे दैवम मा प्रेमकु मेरे गम्यम, आलिंगनमु చుంబనమేచి ఆదరించెను
జ్ఞానమునిచ్చి ఆలింగనము చుంబనమేచి ఆదరించెను. జ్ఞానమునిచ్చి అతడే సత్యం, అతడి సత్యం మార్గము కూడా. మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. మేరు బాబా మహిమన దైవం, ఆతని స్మరణం ఆర్తి నిదానం. మేరు బాబా మహిమన దైవం, ఆతని స్మరణం ఆర్తి నిదానం. ఆతని నామం, ఆతని నామం మనకంత మననం. మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. ప్రేమ పదానికి సాధకమతడే, రామచంద్రునకు హృదయమతడే. ప్రేమ పదానికి సార్థకమతడే, రామచంద్రునకు రక్షకుడతడే. మెహరుని కొంగే మెహరుని కొంగే మనకంత వరణం. మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. బాబా జననం సృష్టికే మధురం, బాబా జననం సృష్టికే మోదం. కరుణకు దేవాలయం, మేరు ప్రభువే దైవం, మా ప్రేమకు మేరే గమ్యం. బోలో అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికి జై మేర బాబా. జై బాబా. అండి విశాల్ గారు, జై బాబా. చక్కగా మంచి పాట అందించారు. మీకు జై బాబా. లక్ష్మీపల్లిగేశ్వర గారు, మీరు ఒక కీర్తన చేయండి. తర్వాత సులోచన, నువ్వు రెడీ ఉండమ్మా. జై బాబా. లక్ష్మి గారు పాడు. వినిపించడం లేదండి. శేషురామ్ గారు, మీరు మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ లో ఉంది మీది మొబైల్, మ్యూట్ చేసుకోండి సార్. పన్నగేశ్వర గారు వాయిస్ వినమట్లేదు. వినిపించలేదు. లక్ష్మి గారు వినిపించలేదు. అప్పటికి సులోచన, నువ్వు సంకీర్తన చేయమ్మా. ఇంకోళ్ళకి ఇవ్వండి ఈ లోపల. నాగమణి గారు సులోచన చేయమ్మా. జై బాబమ్మ. సులోచన సరే. శ్రీకుమార్ అంకుల్, ఆయనకి ఇవ్వండి. శేషరామ్ గారు, శేషరామ్ గారు వాళ్ళు లేదు అంటే లేదు, తను సంకీర్తన చేయరట, తను ప్రేయర్ చేస్తారట అప్పారావు గారు. ఓకే ఓకే మంచిదమ్మా. ఓకే. అంకుల్ జై బాబా, మీరు సంకీర్తన చేయండి. శ్రీకుమార్ అంకుల్ జై కుమార్ గారేనమ్మా. ఓకే, జై బాబా. చేస్తా చేస్తా. పాడేనా? శ్రీ మెహరీశ నామది గణవా, నీ దయ చూపగలేవా రావా. ఓ మెహర్ బాబా, ఓ మెహరీశ
నామది గనవా నీ దయ చూపగలేవా రావా నీ ఉన్న మనసే బృందావనము నిన్ను తలచు గృహమే నందనవనము నీ పద సేవే నిర్వాణ పదము నీ కరుణామృతమొసగుము సతతము శ్రీ మెహరీశ నామది గనవా నీ దయ చూపగరావాలేవా నిన్ను ప్రేమించుట ప్రణవారాధన నిన్ను పూజించుట నృత పరిశోధన నిన్ను ప్రేమించుట ప్రణవారాధన నిన్ను పూజించుట నృత పరిశోధన తెలియదు నాకు వేదాంత సాధన తెలియదు నాకు వేదాంత సాధన తొలగింపు మాయలోక వేదన శ్రీ మెహరీశ నామది గనవ నీ దయ చూపగలేవా రావా నీ చిరునవ్వే మము మేలు కొలుపు నీ కంటి చూపే నిజమును తెలుపు నీ చిరునవ్వే మము మేలు కొలుపు నీ కంటి చూపే నిజమును తెలుపు నీ సన్నిధియే నాకిక పెన్నిధి నీ అభయహస్తం నాకు సమస్తం నీ అభయహస్తం నాకు సమస్తం శ్రీ మెహరీశ ఆమది గనవా నీ దయ చూపగలేవా రావా జై బాబా అండి జై బాబా అందరికి జై బాబా అంకుల్ మంచి సంకీర్తన పాడించారు. ఇప్పుడు జై బాబా అంకుల్. లక్ష్మి గారి జై బాబా వినిపించడం లేదు. లెఫ్ట్ అయ్యి వచ్చింటే బాగుండేదేమో. చూస్తారా లెఫ్ట్ అవుతారా? ఒకసారి జై బాబా చెప్పండి. వినపడుతుందా? సులోచన జై బాబమ్మా. జై బాబా ఆంటీ. సంకీర్తన అవతార్ మెహర్ బాబా की जय. అంత ఆతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము అంత ఆతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా నీనా బేదలు రానేలా నానా రూపాల సేవేలా నీనా బేదలు రానేలా నానా రూపాల సేవేలా మతమంటూ రతమంటూ మతమంటూ రతమంటూ మాయకులో నై మ్రగ్గుటయేలా అంతా ఆతని ఇచ్చకు వదలి హాయిగుందాము జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా పూజా ద్రవ్యాల బాదేలా
తాజా కుసుమాల సేవేళ పూజా ద్రవ్యాల బాదేల తాజా కుసుమాల సేవేళ వేదాలు శాస్త్రాలు వేదాలు శాస్త్రాలు నియమ నిష్టల పాటేయేల అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా 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 మెహరనుచు బాబా నామామృతము గ్రోలుచు బాబా బాబా మెహరనుచు బాబా నామామృతము గ్రోలుచు స్మరించి ప్రేమించి స్మరించి ప్రేమించి ప్రేమను పొంది తరించుదాము. అంతా అతని ఇచ్చకు వదలి హాయిగుందాము. జై జై అంటూ జై మెహరంటూ పాడుకుందాము. బాబా బాబా మెహరు బాబా 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 మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. ఆంటీ జై బాబా. జై బాబా నాన్న. మంచి సంగీతం చక్కగా పాడించు. జై బాబా. పనగేశ్వరి లక్ష్మి గారు జై లక్ష్మి గారు జై బాబా. వినిపించడం లేదండి. నారాయణ గారు జై బాబా. మీరు సంకీర్తన చేసే వినిపించలేదు. జై బాబా. నారాయణ గారు జై బాబా. సత్యవాణి గారు జై బాబా. సత్యవాణి గారు జై బాబా. ఉమ్మగారు జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చిన్న సంగీతం 10 మినిట్ అవతార్ మెహర్ బాబా की జై. మానస వీణా శృతులను మీటుచు మెహరు మెహరు మెహరనవో మనసా మానస వీణా శృతులను మీటుచు మెహరుని రూపమే నిఖిల దేవతలు మెహరుని నామమే బీజాక్షరములు మెహరుని స్మరణే సర్వమంత్రములు మెహరు మెహరు మెహరనవో మనసా మానస వీణా శృతులను మీటుచు కృష్ణుడు ఇతడే కల్క్యవతారుడు మౌన భాషితుడు మోహన రూపుడు ప్రేమే మెహరుని వేణుగానము ప్రేమే మెహరు మెహరనవో మనసా మానస వీణా శృతులను మీటుచు సృష్టి స్థితి లయకారకుడితడే సృష్టి మర్మములు తెలిపినది తడే సృష్టికి మూలాధారము ప్రేమయే ప్రేమే మెహరు మెహరనవో మనసా మానస వీణా శృతులను మీటుచు మెహరు మెహరు మెహరనవో మనసా మానస వీణా శృతులను మీటుచు
అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి ఉపడారి చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. కరెక్ట్ గా 5 గంటలకి ఆపేశారు. జై బాబా అండి. ఇప్పుడు సత్యవతి అక్క మనం అందరికి బాబా విషయాలు తెలియజేస్తారు. జై బాబా అక్క. జై మెహర్ బాబా మణి. జై బాబా అక్క. వినిపిస్తుందా క్లియర్ గా? వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది. జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు మనము మన ప్రియతమ దైవము అవతారుడికి సంబంధించినటువంటి 2 సంగతుల్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే, ఒకటి అవతారుడు స్వయంగా మనకి తెలియజేసినటువంటి సందేశాల్లో ఇంచుమించుగా ఉపనిషత్తుతో పోలినటువంటి ఒక సందేశ సంపుటి సర్వము శూన్యము అనేటువంటి గ్రంథం. అందులో ఉన్నటువంటి ఒక చిన్న టాపిక్ చెప్పుకుందాం. పూర్తిగా అవతారుడు చెప్పిన మాటల్ని తెలుగులో యథాతథంగా చెప్పుకుందాం. అదేంటంటే, ఆ టాపిక్ పేరు ముత్యముల వేటగాడు. ఇది ఎవరికి సంబంధించింది? ఎవరు ముత్యముల వేటగాడు అంటే, మనం పాడుతూ ఉంటాం, సత్యాన్వేషకులారా మెహరుని ప్రేమికులారా అని పాడుతూ ఉంటాం. ఎవరైతే సత్యాన్వేషకులై ఉంటారో వాళ్ళకి సంబంధించి ఎలా వాళ్ళ ప్రయాణం సాగుతుంది అంటే, పరిణామం పూర్తి చేసుకొని పునర్జన్మల వలయంలో నుంచి ఇంచుమించుగా చైతన్య భూమికల్లో ప్రయాణం మొదలుపెట్టగలిగినటువంటి సాధకుడు అక్కడ కూడా ఎలా ఉంటాడు? అది పూర్తిగా గమ్యం చేరినట్ట కాదు. అది అక్కడ భూమికల్లో చేరగానే గమ్యం చేరిపోయినట్ట అంటే, అది గమ్యం చేరిపోయినట్టు కాదు అని తెలియజేస్తూ ఈ టాపిక్ లో ముందుగా హఫీజ్ చెప్పినటువంటి మాటని చెప్తారు ఇక్కడ బాబా. హఫీజ్ వాక్యం అదేంటంటే, నేను ప్రేమికునిగా అయినప్పుడు గమ్యము అనే ముత్యాన్ని పొందాననుకున్నాను. కేవలం భగవత్ ప్రేమికుడిగా అయినప్పుడే అనుకున్నా అంట. ఇంకేముంది, నేను మార్గంలో ప్రవేశించాను, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాను, భగవత్ ప్రేమికుడిగా మారిపోయాను, ఇంకేంటి, నేను గమ్యాన్ని చేరుకున్నాను, గమ్యం అనేటువంటి ముత్యాన్ని పొందేశాను అని అనుకున్నారట. అయితే అసలు నా యొక్క మూర్ఖత్వం ఏంటంటే, అసలు ఈ ముత్యం ఎక్కడుంది? అసంఖ్యాకమైనటువంటి కెరటాలు, అగాధమైన లోతులతో కూడిన సముద్ర గర్భంలో ఉంటుంది అని కూడా తెలుసుకోకపోవడం, అది నా యొక్క మూర్ఖత్వం అని స్వయంగా హఫీజు అనటం జరుగుతుంది. ఏంటంటే, ఆధ్యాత్మిక ప్రయాణంలోకి చేరగానే ఇంకేముంది, నీ గమ్యం చేరిపోయాను అని చాలా మంది అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మార్గంలో ఎదురయ్యేటువంటి ఇంకా ప్రయాణం ఉంది. ఈ మార్గంలో ఎదురయ్యేటువంటి ఈ కెరటాలు, ఈ అగాధాలు, ఈ లోతులు అంటే, ఇక్కడ ఇంచుమించుగా 1వ చైతన్య భూమిక నుంచి చిట్ట చివరి 7వ చైతన్య భూమిక వరకు చేసేటువంటి ప్రయాణం, మరీ ముఖ్యంగా 4వ చైతన్య భూమిక వరకు చేసేటువంటి ప్రయాణం ఎంత గడ్డుగా ఉంటుందో ఏమిటో మనకి చైతన్య భూమికల్లో బాబా వివరించారు, భగవద్వచనంలో వివరించారు మరింత విపులంగా. అదే ఇందులో చెప్తున్నారు ఇక్కడ. ఎవరు నిజమైనటువంటి ముత్యముల వేటగాడు అనే దానికి ముందు హఫీజ్ చెప్పినటువంటి ఈ విషయాన్ని తెలియజేసి తర్వాత బాబా చెప్తున్నారు. ప్రారంభంలో అంటే సత్యాన్వేషకుడు అనేటువంటి వాడు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాడనమాట. ఆ సాధకుడు, ఆ సత్యాన్వేషకుడు సత్యాన్ని అన్వేషించేటువంటి ఆ టైంలో అమూల్యమైనటువంటి ముత్యాన్ని అగాధమైన సముద్రపు లోతుల నుండి
పొందాల్సి ఉంటుందని తెలుసుకుంటాడు. తెలుసుకుని ఎక్కడికి వెళ్తాడు? సముద్ర తీరానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ సముద్రపు ఒడ్డున చూసి ఆ సముద్రం యొక్క గంభీరతకి అచ్చేరు పొందిపోయి దాన్ని పొగుడుతూ ఆ తర్వాత ఆ ఒడ్డునే కూర్చొని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న నత్తగుల్లలు అవి ఇవి ఏవేవో చిన్న చిన్న శంఖాలని అవన్నీ ఏవో ఉంటాయి కదా, వాటిని ఏరుకుంటూ ఒక నూతనమైనటువంటి భావోద్వేగంలో మర్చిపోయి అసలు విషయం తాను ముత్యాన్ని పొందడానికి వచ్చాడు, అది సముద్రం యొక్క అగాధమైనటువంటి గర్భంలో సముద్ర గర్భంలో లభిస్తుంది అనేటువంటి విషయం మర్చిపోయి ఆ సముద్రం యొక్క ఒడ్డున కూర్చొని ఆ సముద్రం యొక్క ఆ గంభీరతను పొగుడుతూ అక్కడే కూర్చుండిపోతాడు. ముత్యం గురించి మర్చిపోతాడు. అంటే ఇక్కడ ఏంటన్నమాట, గమ్యం గురించి మర్చిపోతాడు. అంటే చైతన్య భూమికల్లో ప్రయాణించేటప్పుడు సాధకుడు అక్కడే ఉంటూ అక్కడే తిరుగుతూ అక్కడ లభించినటువంటి ఆ మహిమలు కానీ తను ఒక అతను చూడండి ఆ సముద్రంలో చేపల్ని తీస్తాడు, బతికిస్తాడు, మళ్ళీ చంపేస్తాడు, మళ్ళీ నీళ్ళల్లో వేసి బతికిస్తాడు, బతికిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఇది ఒక ఆట అన్నమాట. అసలు విషయం మర్చిపోతాడు, అది గమ్యం కాదు అనే విషయం మర్చిపోతాడు. ఇలాంటివి అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఉంటాయి అన్నమాట. అలాగా ఇక్కడ ముత్యం గురించి అంటే ముత్యం గురించి మర్చిపోవడం అంటే ఏంటి, గమ్యం గురించి మర్చిపోయి అక్కడే అలాగే ఆ సముద్రపు ఒడ్డునే ఉండిపోతాడు అంటారు. ఆ తర్వాత ఇట్లా చాలా మంది ఇలా చేస్తూ చేస్తూ ఈ సత్యాన్వేషకులు అలా ఉండిపోతారు. ఆ తర్వాత కొంతసేపటికి కొంత ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ తను సత్యాన్ని అన్వేషిస్తున్నాడు, ఇది కాదు ఇంకా మన గమ్యాన్ని చేరుకోలేదు అని మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని, సరే ముందు సముద్ర గర్భంలో ఉంటుందని చెప్పారు కదా, మరి సముద్ర గర్భంలోకి వెళ్ళాలంటే ఈత నేర్చుకోవాలి కదా అని ఈత నేర్చుకొని ఆ సముద్రంలో ఈదటం ప్రారంభిస్తాడు. ఈ విధంగా ఆ సముద్రంలో ఈదుతూ ఈదుతూ ఈతలో ప్రావీణ్యతను బాగా సంపాదిస్తాడు. ఆ సంపాదించి సముద్రం మధ్యకు చేరుకుంటాడు. అంటే ఈతలో ప్రావీణ్యత పొంది సముద్రం మధ్యకు చేరుకుంటాడు. కొంతమంది ఏంటంటే ఆ ఈతలో ప్రావీణ్యత పొందలేక ఆ కెరటాల్లో కొట్టుకుని పోతారు కొంతమంది. అయితే గమ్యాన్ని చేరుకోవాలనుకున్నవాడు మొత్తానికి ఈతలో ప్రావీణ్యత అయితే సంపాదిస్తాడు. ఆ ఈతలో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళల్లో కొంతమంది పోగా ఒకే ఒకడు ఏం చేస్తాడు, ఆ అనేకులలో ఒక్కడు ఆ సముద్ర గర్భంలోకి దూకుతాడు. ఈతల్లో ఏం చేస్తారు, ఈతల్లో ప్రావీణ్యతకు మురిసిపోతూ ముత్యాన్ని గురించి మర్చిపోతారు. చాలా మంది ఈతలో ప్రావీణ్యత పొందిన నేను ఈతలో ప్రావీణ్యత పొందాన్ని ఆ సముద్ర గర్భంలోనే అక్కడే తారసలాడుతూ ఇంకా ఇంకా ఈదుతూనే ఉంటారు. మళ్ళీ ముత్యం అనేటువంటి గమ్యం గురించి మళ్ళీ మర్చిపోతారు. ఒకే ఒక్కడు మాత్రం సముద్ర గర్భంలోకి దూకుతాడు. ఆ సముద్ర గర్భంలో ఆ దూకి అక్కడ అట్టడుగు భాగానికి చేరుకుంటాడు. సముద్రం యొక్క అట్టడుగు భాగానికి చేరుకొని అక్కడ లభిస్తుంది కదా ముత్యం, అంటే గమ్యం లభిస్తుంది అనమాట. గమ్యాన్ని చేరుకుంటాడు అనమాట. ముత్యాన్ని చేజిక్కించుకున్నాడు అంటే ఏంటి, ఇక్కడ గమ్యం చేరుకున్నాడు. సముద్ర గర్భంలోకి దూకి ఒకే ఒకడు అనేకులలో ఒకడు ఆ అడుగు భాగానికి చేరి ముత్యాన్ని చేజిక్కించుకుంటాడు అంటే గమ్యాన్ని చేరుకున్నాడు. ఆ గమ్యాన్ని చేరుకొని అక్కడే ఉండిపోవటం కాదు, మళ్ళీ ఆ ముత్యాన్ని చేజిక్కించుకొని అంటే గమ్యాన్ని చేరుకున్న తర్వాత చాలా మంది అక్కడే ఉండిపోతే వాళ్ళలో ఒకడు మాత్రం ఏం చేస్తాడు, ఈదుకుంటూ సముద్రం పైకి మళ్ళీ తిరిగి వస్తాడు. మిగిలిన వారందరికీ కూడా ఆ ముత్యాన్ని చూపించడానికి పైకి వస్తాడనమాట. కొంతమంది మిగిలిన వారు ఏం చేస్తారు, ముత్యాన్ని చూస్తూ ఆనందపడుతూ అంటే గమ్యంలోనే దొరికినటువంటి లభించినటువంటి ఆ గమ్యంలోనే ఆనందంలో ఓలలాడుతూ అక్కడే అడుగు భాగంలో చిక్కుకొని ఉండిపోతారు. ఇది గమ్యం చేరుకున్న తర్వాత మజూబులు అట్లా ఉండిపోతారు చూడండి. మళ్ళీ వెనకకి తిరిగి ప్రయాణం చేయకుండా ఇక ప్రయాణం తర్వాత ప్రయాణం లేదన్నమాట వాళ్ళకి, ఇక అక్కడే ఉండిపోతారు. అయితే వెనకకు ఈదుకొని ఎవరైతే ఆ గమ్యాన్ని చేరుకొని మళ్ళీ వెనకకి తిరిగి ఈదుకుంటూ వస్తారో వాళ్ళు ఒడ్డుకి తిరిగి వస్తారు. ఆ ఒడ్డుకి తిరిగి వచ్చినటువంటి వారే
సద్గురువు. అతడే కుతుబ్గా పిలువబడతారు. అతడు తన ముత్యాన్ని అందరికీ, అంటే సముద్రంలోకి దూకాలనుకునే వాళ్ళకి, ఈత నేర్చుకోవాలనుకునే వాళ్ళకి, ఈతగాళ్ళకి అందరికీ కూడా చూపించి వాళ్ళ యొక్క ప్రయత్నాల్లో మీరు మరింత ముందుకు సాగండి అంటే మార్గాన్ని చూపిస్తాడనమాట. గమ్యాన్ని చేరుకోవాలి, ముత్యం కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా మార్గాన్ని చూపించి ప్రోత్సహిస్తాడు వాళ్ళని. ఆ ప్రయత్నంలో వాళ్ళని ప్రోత్సహిస్తాడు. అయితే అలా చేసే సందర్భంలో ఆయన గనక వాంఛిస్తే, ఎవరైనా తనకు సమీపంగా వచ్చిన వారిని ఆయన గనక వాంఛిస్తే, ఆయన గనక కోరుకుంటే, వాళ్ళు ఏదక్కర్లేదు, దుమకక్కర్లేదు, ఆ వ్యక్తి గమ్యాన్ని చేరుకునేటట్టు చేయగలుగుతాడు ఈ సద్గురువు, ఈ కుతుబ్బు. అంటే ముత్యాన్ని పొందేటట్లు చేయగలుగుతాడు అని చెప్తున్నారు. అయితే ఇంకా ఇక్కడ అంటున్నారు, ఈ సర్వము శూన్యము అనేటువంటి గ్రంథంలో అవతార పురుషుడు కుతుబ్ అల్ అక్తాబ్, అంటే గురువులకే గురువు. అందుచేత ఆయన తాను కోరినంత మంది ఈ ముత్యాన్ని పొందేటట్లు చేయగలడు, కానీ చేయరు. దైవీ శాసనం ప్రకారమే జరుగుతుంది ఏదైనా. ఆయన ఏకకాలంలో అందరికీ కూడా ఒకేసారి ఆ గమ్యాన్ని ఇచ్చేయగలడు. అంటే అందరికీ కూడా, కోరినంత మంది అందరికీ కూడా ముత్యాన్ని పొందేటట్లు చేయగలడు. సద్గురువు పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణుడే అయినా మానవులకు సహాయం చేయడంలో తన కార్యాలయ పరిమితులకు బద్ధుడై ఉంటాడు. కార్యాలయ పరిమితులు, ఆయనకు ఒక ఆఫీస్ ఉంటుంది, కార్యాలయం ఉంటుంది, దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితులకు బద్ధులై ఎవరికి సహాయం చేయాలో దైవీ శాస్త్రం ప్రకారం, దైవీ నీతి ప్రకారం వాళ్ళకి మాత్రమే సహాయం చేయటం అనేది జరుగుతుంది. అయితే అవతారుడు పనిచేయడంలో ఈ హద్దులేమీ ఉండవు. ఈ హద్దులన్నిటికీ అతీతంగా ఉంటారు వారు. ఏకకాలంలోనే అందరికీ కూడా, అంటే ఆయన అసలు అవతారుడు భూమి మీద జన్మించటమే యావత్ మానవాళికి ఒక ఆధ్యాత్మిక కుదుపు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడే, అవతారుడుగా ఆయన భూమి మీదకి వచ్చినప్పుడే జరిగిపోతుంది ఆటోమేటిక్ గా. ప్రతి అవతార కాలంలోనూ అలా జరుగుతూ ఈ యుగంలో అవతార పురుషుడైనటువంటి మనల్ని ఇంచుమించుగా మనకి ఎరుక లేకుండా ఉన్నాం కానీ అందరినీ కూడా నిర్వాణ స్థితి వరకు చేర్చినటువంటి స్థితి ఈ అవతారుడైనటువంటి మన మెహర్ ప్రభుది. అవతారుడు పనిచేయడంలో హద్దులకు అతీతంగా ఉంటారు. ఆయన శక్తి, ఆ శక్తి యొక్క ఫలితాలు, వాటికి హద్దులనేవి లేవు. అయితే సద్గురువు యొక్క శుద్ధ పరిపూర్ణత అవతారిని పరిపూర్ణత వంటిదే. ఎందుకంటే సద్గురువు అంటే ఎవరు? మానవ దైవము. మరి అవతారుడు అంటే ఎవరు? దైవీ మానవుడు. ఇద్దరు గాడే, ఒకళ్ళు గాడ్ మ్యాన్, మరొకరు మ్యాన్ గాడ్. అయితే ఇద్దరు కూడా పరిపూర్ణులే, పరిపూర్ణతలో ఏమాత్రం తేడా లేదు. ఇద్దరికీ ఒకే రకమైనటువంటి పరిపూర్ణత. అయితే వారు చేసేటువంటి కార్య విధాన సరళిలో మాత్రం తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే, ఒకటి పరిమితమైంది, రెండవది అపరిమితము. అవతారుడు అపరిమితంగా చేసేటువంటి కార్యసరళిని కలిగి ఉంటే, సద్గురు పరిమితంగా చేసేటువంటి కార్యసరళిని కలిగి ఉంటారు. వాళ్ళ ఆఫీసు అది, వాళ్ళు చేసేటువంటి పని అది అని ముత్యముల వేటగాడు అనేటువంటి టాపిక్ తో ఈ సర్వము శూన్యం అనేటి గ్రంథంలో మనకి తెలియజేయటం జరిగింది. ఇంచుమించుగా వేదాలు అంటే ఈ భౌతిక ప్రపంచాలకు సంబంధించి ఎలా జీవించాలి, ఎలాగా అనేవి తెలియజేస్తే, వేదాంతము అంటే ఇంచుమించు ఉపనిషత్తులు ఏంటనమాట, ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవతత్వం గురించి, మనం గమ్యం చేరుకునే విధానం గురించి తెలియజేసేవే ఉపనిషత్తులు, వేదాంతమును. అటువంటి ఎంతో కష్టతరమైనటువంటి ఆ విషయాన్ని చాలా క్లుప్తంగా, చాలా చిన్నటువంటి టాపిక్ల్లో ఈ సర్వము శూన్యము అనేటువంటి గ్రంథంలో అవతారుడు మనకు తెలియజేశారు. అందులో ఒక టాపిక్ ని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. తర్వాత మరొక విషయం ఏంటంటే, మనము ఇప్పుడే ఉమా గారు పాడారు, అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగా ఉందామని మనం ఎప్పుడు పాడుకుంటూనే ఉంటాం. కానీ మనం అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగా ఉందాము, చిన్న విషయాలకే కలతపడిపోతాము,
అయ్యో ఇలా జరిగింది ఏంటి, అయ్యో అలా జరిగింది ఏంటి అని వ్యాకుల పడిపోతూ ఉంటాము. అంతా ఆయన ఇచ్చక వదిలే హాయిగా ఉండాలని అనుకుంటున్నాం కానీ ఉండలేకపోతున్నాము. దానికి సంబంధించి మనందరికీ తెలిసినటువంటి విషయమే ఇది. అనేక మార్లు మనం విన్నాం కూడా. అయినప్పటికీ కూడా మరొకసారి పదే 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 చెప్పుకోవడం ద్వారా, అదే మనం అవటం ద్వారా నిజంగానే ఆయన ఇచ్చక వదిలే హాయిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరిచ్ గారు చెప్పినటువంటి మరొక చిన్న కథ ఈ పూట మనం చెప్పుకుందాము. అదేంటంటే ఈజ్ దట్ సో. ఇటీవల కాలంలో నేను యూట్యూబ్ లో చూశాను. ఈ ఈజ్ దట్ సో అనే దానికి వేరే నార్త్ సైడ్ వాళ్ళు అనుకుంటా చాలా అద్భుతంగా ఆ డైలాగులు అవన్నీ కూడా రాసి వాళ్ళు నాటకం పద్ధతిలో రచించి కళ్ళకు కట్టినట్టు ఇదే స్టోరీని కళ్ళకు కట్టినట్టు నాటకం చూపించారు. నేను అది నాకు ఎవరో షేర్ చేశారు. అది నేను చూశాను అనమాట. అది ఈ సేమ్ ఈరిచ్ గారు మనకు చెప్పిన స్టోరీ అది చాలా బాగుంది. అందులో యాక్టర్స్ ఎవరో ఏంటనేది నాకు తెలియదు. ఎవరో వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు. ఆ భాష కూడా తమిళ భాష అనుకుంటా. నార్త్ సైడ్ వాళ్ళే కానీ తమిళ భాషలో తీశారు అది. సరే, ఈ కథ పేరు ఏంటంటే ఈజ్ దట్ సో, అంటే తెలుగులో ఓహో అలాగా అనేదన్నమాట. దానికి సంబంధించినటువంటి ఈరిచ్ గారు చెప్పినటువంటి విషయం ఇది. ఆయన ఏమంటారంటే, మెహర్ బాబాను భగవంతునిగా ప్రేమించండి, ఆరాధించండి. ఆయన ఇచ్చకే మీ కోరికలు మీ ఆలోచనలు అన్నీ వదిలిపెట్టండి. దేనికి చింతించకండి. ఆయనకు సంపూర్ణంగా అంకితం అవడానికి ప్రయత్నించండి అని నేను ఎప్పుడు తరచుగా మీకు చెప్తూ ఉంటాను. అయినప్పటికీ కూడా చాలా మంది ప్రేమికులు అడుగుతూ ఉంటారు, మెహర్ బాబాకి అంకితం అవడం అంటే ఏంటి అని. మెహర్ బాబాకు అంకితం అవడం అంటే ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను అడుగుతాను వాళ్ళని, ఒకవేళ నువ్వు ఒక లాయర్గా ఒక్క నిమిషం ఒక్క నిమిషం జై బాబా. ఒకవేళ నువ్వు ఒక లాయర్గా చలామణి అవ్వాలనుకున్నావు అనుకో, ఏం చేస్తావు? న్యాయవాది కావాలనుకున్నప్పుడు కష్టపడి లా డిగ్రీ చదువుతావు. ఆ తర్వాత మంచి లాయర్గా సమాజంలో నిలబడటానికి ప్రయత్నం చేస్తావు. ఇక్కడ అంతే. హలో, 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 వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది అక్క, వినిపిస్తుంది, చెప్పండి. వేరే మాటలు వచ్చాయి అందుకని. జై బాబు. లాయర్ గా సమాజంలో ఉండాలంటే గట్టిగా ప్రయత్నం చేస్తావు. ఇక్కడ కూడా అంతే. మెహర్ బాబాకు నువ్వు సంపూర్ణ విధేయతతో ఉండాలి, ఆయన సేవలో నిమగ్నం అవ్వాలి అనుకున్నప్పుడు దానికి కాను నువ్వు తూచా తప్పకుండా ఆయనకు ఇష్టమైన రీతిలో మసులుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే కదా, మరి ఇంతకన్నా ఏం చెప్తాం? ఇంకా నీ మనస్సును అదుపులో పెట్టుకోవాలి. ఇంకా బాబా సమక్షంలో కూడా కొంతమంది మనస్సు పరిపరి విధాల పరిగెడుతోంది అని అంటూ ఉంటారు ప్రేమికులు. ఒక పెద్ద బహిరంగ వేదిక మీద ఉండి బాబా అంటారు తన ప్రేమికులతో, నన్ను ప్రేమించండి అని ఒక సందేశం ఇచ్చారు. అప్పుడు ఆ పెద్ద గుంపులో ఒక అతను లేచి నన్ను అసలు నిన్ను ఎలా ప్రేమించాలని ప్రశ్నిస్తాడు వెంటనే. అప్పుడు బాబా స్వయంగా జవాబు చెప్తారు. నీకు పెళ్ళయిందా అంటూ అయిందని చెప్పగానే నీ భార్యని ఎలా ప్రేమించాలో నీకు ఎవరైనా చెప్పాలా అని అడగగానే లేదు బాబా అని జవాబిస్తాడు అతను. కాబట్టి భగవంతుడిని ఎలా ప్రేమించాలని ఎవరూ నేర్పించాల్సిన అవసరం లేదు. కేవలం ప్రేమించటం మొదలు పెట్టండి.
భగవంతుడిని ప్రేమించడం చాలా తేలికైంది, అంతకు మించి ఇంకా మరింకా కష్టమైంది కూడా అని రెండు బాబానే అంటారు. కష్టమైంది అంటారు, తేలికైంది అంటారు. అయితే బాబాకి అంకితమై ఉండాలి అని భావించే వాళ్ళకి, ఆయన మార్గంలో ప్రయాణం చేయాలి అని అనుకునే వాళ్ళకి ఆయన ఇచ్చినటువంటి కొన్ని సూచనలు, మార్గదర్శకాలు ఉంటాయి. మరి మనకి ఇచ్చారు కదా, 7 రియాలిటీస్, 12 వేస్ ఆఫ్ రియలైజింగ్ గాడ్, ఇవన్నీ ఇచ్చారు కదా. వాటన్నిటిని అనుసరించాలి, వాటన్నిటిని పాటించడానికి మరి మనం ప్రయత్నం చేయాలి ఆ మార్గదర్శకాల్లో. ఆయన కాబట్టి ఆయన ఇచ్చకు కట్టుబడి ఉండడం ముఖ్యంగా అవసరం. ఆయన ఇచ్చకు కట్టుబడి ఉండడం అంటే మనం కేవలం పాడుకోవటం ద్వారా మాత్రమే కాదు, దాన్ని ఆచరణలో అమలు చేయగలగాలి. కేవలం మా పెదాలు కదుపుతూ మాట్లాడే మాటలుగా ఉండకూడదు, కేవలం పాట పాడుకుంటూ ఉండకూడదు. నేను అని చెప్తూ కొంతమంది అంటారు, నేను నా భార్యను వదిలేశాను, అది కూడా ఆయన ఇచ్చా అని భార్యని వదిలిపెట్టేసి ఏం చేస్తారు, పెడత్రావులో నడుస్తూ ఉంటారు. అది కూడా బాబా ఇచ్చాను సర్ది, ఇది కూడా సరికాదు సుమా, అది కూడా కరెక్ట్ కాదు అని చెప్తూ, నేను దీనికి సంబంధించిన విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా మీకు తెలియజేస్తాను అంటూ ఇలా చెప్తారనమాట. ఇప్పుడు ఆ కథ ఈ రిచ్ మాటల్లోనే మనం విందాము. అందరికీ తెలిసినటువంటి కథ ఇది. అది ఒక మారుమూల గ్రామం, చాలా కుగ్రామం. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి భగవంతుడిని ప్రేమించడం, ఆరాధించడం తప్ప మరొక విషయం తెలియదు. అతను ఎలాంటి వాడంటే చాలా పరమ పూజ్యుడైనటువంటి భక్తుడు. ఊరికి దూరంగా ఉంటాడు, ఒక ఏకాంత ప్రదేశంలో ఉంటాడు, ఒక ఎత్తైన కొండపై ఉన్నటువంటి ఒక చిన్న గుహలో ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక సన్యాసి లాగానే ఉంటాడు. ఎప్పుడూ భగవద్ధ్యానంలో ఉంటాడు, ఏకాంతంగా ఉంటాడు. అయితే అతను అలా ఉండడాన్ని చాలా మంది ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులు చూడటం జరుగుతుంది. అది ఎలా మొదలవుతుంది అంటే, అక్కడ గొర్రెల కాపర్లు పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు వెళ్ళి ఆ కొండ గుహలో ఒక వ్యక్తి ఉన్నాడు అని చెప్పి వాళ్ళ స్నేహితులకి చెప్పడం, వాళ్ళు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పడం, అట్లా ఆ నోట ఈ నోట ఆ కొండపైన ఒంటరిగా ఉంటున్నటువంటి ఆ సన్యాసి గురించి అందరికీ తెలియజేయటం. ఆయన ఎవరికి తెలియాలి తన గురించన్న అనుకోల, కానీ అలా అలా ఆ నోట తెలిసింది. అయితే ఆ గ్రామస్తులంతా కూడా ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అని చెప్పి అతన్ని గౌరవ భావంతో అందరూ మాట్లాడుకోవటం మొదలు పెడతారు. ఆ తర్వాత ఎప్పుడైనా గుహ బయట కూర్చొని ఉంటే అతనితో ఎలాగైనా మాట్లాడాలని, అతను ఎక్కడి నుంచి వచ్చాడో, ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాడో, అతని యొక్క కులం ఏమిటి, మతం ఏంటి, ఏమైనా మంత్రతంత్రాలు తెలుసా, శక్తులు ఉన్నాయా, ఆస్తిపాస్తులకు ఏమైనా ఇస్తారా, మన కష్టాలు ఏమైనా తీరుస్తారా అని ఆ గ్రామస్తుల్లో ఒకలాంటి క్యూరియాసిటీ మొదలవుతుంది. వాళ్ళ ఆస్తి ఇలా అయితే ఎంత కష్టపడ్డా, ఎన్ని విధాలు ప్రశ్నించినా ఆ వ్యక్తిని వాళ్ళు మాటల్లో పెట్టలేకపోయారు. అంటే అతనికి సంబంధించిన ఏ వివరాలు కూడా వాళ్ళకి తెలియలేదు. ఏ ప్రశ్న వేసినప్పటికీ, ఏం అడిగినప్పటికీ అతను ఎప్పుడన్నా బయటకు వచ్చినప్పుడు ఆ సన్యాసి వెంట వచ్చేటువంటి ఒకే ఒక్క మాట ఏంటి అంటే, ఓహో అలాగా, అంతే, మరొక మాట లేదనమాట. అయితే ఎన్నో ప్రయాసలకు వచ్చి ఆ సన్యాసిని దర్శించుకోవడానికి వచ్చామని చెప్పే గ్రామస్తులతో కూడా, మేము చాలా కష్టపడి వచ్చాము, చాలా దూరం నుంచి వచ్చాము నిన్ను చూడాలని, నీకోసం అంటే, దానికి కూడా అదే మాట, ఓహో అలాగా అని ముక్తసరిగా అనేవాడు. ఇంకా వాళ్ళ కష్టాలన్నీ చెప్పేవాళ్ళు, వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కేవలం ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ఒకే మాట, ఓహో అలాగా అని మాత్రమే. ఎంత మొత్తుకున్నా అన్నిటికీ ఒకటే సమాధానం, ఓహో అలాగా, సున్నితంగా మృదువుగా అదే మాట. సరే పాపం వాళ్ళకి నచ్చేది కాదు ఆ మాట. అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా ఆయన సమక్షంలో ఒకలాంటి ప్రశాంతత, ఒకలాంటి ఆనందం లభిస్తూ ఉండేది. అందుకని కొంతమంది అతని దర్శనానికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. కొందరైతే భక్తితో ఆ సన్యాసి కోసం అని చెప్పి
ఆ కొండ దగ్గరికి ఏవో ఆహార పదార్థాలు కూడా పంపేవాళ్ళు. ఇట్లా అందరూ హాయిగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే ఒక దైవీ భక్తుడు తమ గ్రామంలో నివాసం ఉంటున్నాడు అని వాళ్ళల్లో వాళ్ళకి ఒక తెలియని గర్వం వాళ్ళ ముఖంలో తొణికిసలాడుతూ ఉండేదట. సరే, ఉన్నట్టుండి ఒకసారి ఆ గ్రామంలో ఆ అశాంతి చోటు చేసుకుంది. అందరూ కూడా బాధపడటం మొదలయ్యింది. అదేంటంటే ఆ గ్రామంలో ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయి ఉంది. ఆవిడ పెళ్లి కాకుండానే గర్భవతి అయింది. ఆ విషయం తెలిసినటువంటి అమ్మాయి తల్లి తండ్రులు గోల పెట్టి గగ్గోలు పెట్టి ఏడవటం మొదలు పెట్టారు. ఆ తండ్రి కూడా అవమాన భారంతో కుంగిపోతున్నాడు. ఆ అమ్మాయిని బాగా చావ చితక్కొట్టి ఏం జరిగింది, ఎవరు ఏంటి అని చెప్పి గదమాయిస్తారు. ఆ అమ్మాయి బాగా ఏడుస్తూ తాను గర్భవతి అవడానికి కారణమైన వాడి పేరు గనక చెప్తే వాడిని ఎక్కడ చంపేస్తారనే భయంతో ఆ అమ్మాయి ప్రశ్నించినప్పుడల్లా అసలు విషయాన్ని దాచిపెట్టి ఇంకా ఎక్కువ ఏడుపు మొదలు పెట్టేది, కానీ అసలు విషయం మాత్రం బయట పెట్టేది కాదు. చివరికి తల్లిదండ్రులు పెట్టే శాపనార్థాలు భరించలేక ఒకరోజు తప్పంతా తల్లిదండ్రులదేనంటూ వాళ్ళనే నిందిస్తుంది. ఆ తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలిస్తే మీరు బాధపడతారని కూడా అంటుంది. మీ వల్లనే నాకు ఈ పరిస్థితి దాపురించింది అని కూడా అంటుంది. ఆ విధంగా రివర్స్ లో ఆ అమ్మాయి ఆ తల్లిదండ్రుల్ని నిలదీస్తుంది. దాంతో వాళ్ళు అడుగుతారు, ఇదేంటి మా తప్పు అంటావేంటి, మేము అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి అంటే అప్పుడు చెప్తుంది ఆ అమ్మాయి, మీరే కదా నన్ను ప్రతిరోజు ఉదయాన్నే పెరుగు కప్పుతో కొండపై ఉన్న సన్యాసి దగ్గరికి పంపారు అంటుంది. పూర్తిగా ఆ సన్యాసే కారణమని ఇంకా పూర్తిగా చెప్పదా అమ్మాయి. పంపారు అని అడగంగానే అంటే ఆ సన్యాస ఈ పాపానికి కారణం అని చెప్పి వాళ్లే సమాధానం చెప్పేసుకుంటారు. అవునని సమాధానం ఇస్తుంది ఆ అమ్మాయి. ఇంకా అని తలూపుతుంది. ఒక రోజున పెరుగు కప్పు ఆ కొండ గుహ ముఖద్వారం దగ్గర నుంచి వెనుతిరుగుతున్నాను నేను. అప్పుడు ఆ సన్యాసి నన్ను బలాత్కరించాడు, మీరేమో అతన్ని గౌరవంగా చూస్తున్నారు అని చిలవల పలవలు కల్పించి కూడా చెప్పేస్తుంది. ఇంకా తర్వాత దొరికిందే ఛాన్స్, వీళ్ళు నమ్మేట్టున్నారని. అప్పుడు అతన్నేమో మీరు చాలా గౌరవంగా చూస్తున్నారు, అతను నీచుడు అని చెప్పినా మీరు నమ్మరు, అందుకే నేను ఇంతకాలం చెప్పలేదు అని కూడా అంటుంది ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో. అప్పటి వరకు ఎంతో గౌరవభావంతో ఆరాధిస్తున్నటువంటి ఆ తండ్రి అప్పుడు మొదలెడతాడు మళ్ళీ నెమ్మదిగా నాకు ఫస్ట్ నుంచే అనుమానమే ఆ సన్యాసి అంటే అతను అంత గొప్ప భక్తుడు కాదని నాకు ఫస్టే తెలుసు అని మొదలుపెట్టి ఆ గ్రామస్తులతో కలిసి వెళ్ళి ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి దుర్భాషలాడుతూ సన్యాసిని దూషిస్తారు. ఆయనకి ఇవేమీ పట్టనట్టు ఉంటాడు. దుర్మార్గుడా, నువ్వు నా కూతుర్ని బలాత్కరిస్తావా, ఇప్పుడు ఆమె గర్భవతి కదా అని రకరకాలుగా తిడుతూ ఉంటే ఆయన నోటి నుంచి వచ్చే ఒకే ఒక మాట ఏంటి, ఓహో అలాగా. అంటే ఆ మాట విన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, ఓహో అలాగా అంటే నేనే కారణం అన్నట్టు ఒప్పుకున్నట్టుగా అనిపిస్తుంది కదా. కానీ ఫస్ట్ నుంచే అతను మాట్లాడే మాట అదే కదా దేనికైనా. ఇక అతను ఆయన మీద చేయి చేసుకుంటారు, చావచిత కొడతారు. ఏం జరిగినా సరే, ఏమన్నా సరే ఒకటే మాట, ఓహో అలాగా అనే సమాధానమే. నువ్వు మా అమ్మాయిని బలాత్కరించావా, ఓహో అలాగా. నువ్వు భగవంతుడిని ప్రేమికుడిగా, భక్తుడిగా, సేవకుడిగా చెప్పుకుంటున్నావు, నీకు సిగ్గులేదా అని ఎంత అన్నా కానీ, నీవు దొంగ సన్యాసివి అన్నా, ఎన్ని మాటలతో తిట్టినప్పటికీ కూడా, దూషించినప్పటికీ కూడా ఏమీ చలనం లేదు అతనిలో. ఊళ్ళో వాళ్ళంతా కూడా తిట్టిపోస్తారు. చివరికి అతని మొండి వైఖరి ఒప్పుకోకపోవడం వల్ల పూర్తిగా అవును నేనే అని ఒప్పుకోవట్లేదు కదా, చివరికి చావచిత కొడతారు. చచ్చిపోయాడని అనుకుంటారు వాళ్ళు, తిరిగి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అతను చనిపోడు. కొంతకాలానికి ఎలాగో పాక్కుంటూ మళ్ళీ గుహలోనికి వెళ్ళి తన దారిని తన దైవ ధ్యానంలో దైవ ప్రార్థనలతో గడుపుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ అమ్మాయి ప్రసవిస్తుంది, ఒక పాప పుడుతుంది. అయితే ఆ పాప తనతో ఉండడం ఇష్టం లేక దీనికి కారకుడు ఆ సన్యాసే
అని ఆ కొండ మీద ఆ సన్యాసి బతుకున్నాడని తెలుసుకుని ఇది తీసుకెళ్లి ఆ సన్యాసికి ఇస్తాడు. ఇదిగో ఇచ్చేసి చెప్తారు, నువ్వు చేసిన పాప పనికి లభించిన ప్రతిఫలం ఇది అని చెప్పి ఆ పాపం చూపించి అతని దగ్గరే వదిలిపెట్టేస్తారు. అప్పుడు కూడా ఆ సన్యాసి ఒకటే మాట, ఓహో అలాగా అన్నాడు. అయితే అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు తెచ్చిచ్చిన పాలని ఆ పాపకు పట్టి ఆ పాపను సన్యాసే పెంచుతూ ఉంటాడు. కాలం కొంతకాలానికి గడిచిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఈ విషయం మరుగున పడిపోయిందిలే, ఎవరో ఒకళ్ళకి కొంచెం కట్నా కానుకలు బాగా ఇచ్చి కొంచెం వయసులో పెద్దవాడైనా సరే వివాహం జరిపిద్దామని పక్క ఊరి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటారా అమ్మాయిని. కానీ అమ్మాయి నాకు పెళ్ళే వద్దంటుంది. నీ గతం గురించి తెలిసి కూడా చేసుకోవడానికి వస్తే నువ్వు కాదంటావా, నీకు బుద్ధి లేదా అని గదమాయిస్తారు. అయితే ఆ అమ్మాయి మాత్రం ఎన్ని రోజులైనా ఒప్పుకోదు. చివరికి తన మనసులో బయట పెడుతూ, మీరు గనక వేరెవరితో నేను నా పెళ్లి నిర్ణయించుకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తుంది. అదేంటి మంచిగా పెళ్లి చేస్తానంటే వద్దంటుంది, ఎందుకని ఇలా ఉంది అంటోందని, అసలేంటి సంగతి చెప్పు, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు చెప్తుందనమాట, నేను మరొకరిని ప్రేమించాను, కొన్ని సంవత్సరాలుగా అతనితో నాకు ప్రేమ సంబంధం ఉంది, అతన్ని పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, అతని వల్లే తల్లినయ్యాను అని చెప్పేటప్పటికి తల్లిదండ్రులు అవాక్కవుతారు. వాళ్ళ చెవుల నుండి వాళ్ళే నమ్మలేకపోతారు ఇది నిజమా కాదని. అప్పుడు వాళ్ళకి పశ్చాత్తాపడతారు. ఆ సన్యాసి ఎడల ఎంత దురుసుగా ప్రవర్తించాము, ఎంత తప్పు పని చేశామని కుంచుకుపోతారు. ఏ పాపం తెలియగానే పాపం చేశామని వీళ్ళు కన్నీటితో విలవల్లాడుతూ ఆ విషయం అంతా గ్రామ పెద్దగా చెప్పి జరిగిన విషయానికి పశ్చాత్తాపంతో తాము చేసిన తప్పును పెద్ద మనసుతో క్షమించాలని సన్యాసిని వేడుకోవాలని నిర్ణయించుకుంటారు. అందరూ కొండపై ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్తారు. సన్యాసిని బయటకు రావాల్సిందని చెప్పి కోరతారు. చేతిలో సెంటిబెడతో బయటకు వస్తాడు. అప్పుడు అమ్మాయి తండ్రి సన్యాసి పాదాలపై పడి తాను తప్పు చేశాన్ని క్షమించమని ప్రాధేయపడతాడు. ఆ తప్పు నాదేనని క్షమించమంటాడు. అప్పుడు కూడా ఆయన ఒకటే మాట, ఓహో అలాగా అని తప్పించి మరో మాట లేదు. నా కూతురు తప్పు ఒప్పుకుంది, నా బిడ్డను తిరిగి ఇచ్చేయండి అంటే అలాగే అని చెప్పి సన్యాసి తన చేతిలో ఉన్న చంటి బిడ్డని ఇచ్చేస్తాడు, తీసుకుంటారు. ఎంతో సున్నితంగా ఓహో అలాగా అని మళ్ళీ తన సహజ ధోరణిలో అలాగే అంటాడు. క్షమించమని అడిగినా కూడా అదే మాట. చివరికి గ్రామస్తులందరూ వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళు తిరిగి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ సన్యాసి తన మానాన్ని తాను గుహలోకి వెళ్ళి తన దైవ ప్రార్థనలో నిమగ్నమయ్యాడు. సన్యాసిని గౌరవించినా, దూషించినా, దుర్భాషలాడినా, ఏం చేసినా కూడా ఓహో అలాగా అని మాత్రమే మృదువుగా అనడం మినహా మరొకటి ఎరుగడు. అది అంతా అతని ఇచ్చకు వదిలి హాయిగా ఉందాము అంటే దాని మీనింగ్ మనం ఆచరణలో పెట్టాలంటే ఇలా ఉండాలన్నమాట. నిజమైనటువంటి దైవారాధకుడు కాబట్టి, భగవంతుణ్ణి అన్ని వేళలా ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఏది జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా అంతా భగవంతుని ఇచ్చగా ఆ సన్యాసి భావించాడు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. మన కోసమే మనం బ్రతకాలని అనుకున్నంత కాలం భగవద్ధ్యానంలో మనం బ్రతకలేం, అక్కడ ఇమడలేం. అదే అన్నీ దేవునికి వదిలేసి అంతా ఆయన ఇచ్చ, అతని ఇచ్చే ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి అనే స్థిర నిర్ణయానికి వస్తే అప్పుడు మనము భగవంతుణ్ణి పొందగలము అని ఏదిచ్చి తన యొక్క ఈ విషయాన్ని వివరించారనమాట. ఎలా ప్రేమించాలి బాబాని అనే విషయాన్ని తెలియజేయటానికి ఈ స్టోరీ చెప్పారు ఈ రిచ్ గారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అంటారు. ఈరోజు మేము తెలుసుకున్నాము. సర్వము శూన్యమని మంచి నిజమైన ముత్యాల వేట అని ఎవరైనా కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తుంటే నేను నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినానని అనుకుంటారు. అది ఆధ్యాత్మికమైన మార్గం కాదని. అలానే దైవ మానవుడు అపరిమితమని, పరిమితత్వము ఉంటుందని చక్కగా తెలియజేశారని, అంతా అతని ఇచ్చకు వదిలేస్తే మనము చాలా సంతోషంగా ఉండగలమని
అయినా ఎవరు వదలము కానీ అది ఒక రోజుతో రాదు కాబట్టి రోజు మనము హెల్త్కు అన్ని వదిలేస్తూ ఉంటే అది సన్యాసి లాగా లాగా అది వదిలేస్తూ ఉంటే అతన్ని చూసుకుంటాడని చాలా చక్కగా ఇది ఎన్నిసార్లు విన్నా కూడా వింటూ ఉంటే వినాలనిపించే అంశం కాబట్టి చాలా చక్కగా మా అందరికీ తెలియజేశారు. మీకు ఏ హృదయపూర్వక జయబాబాలక్క. జయబాబా నాగమణి గారి మాట వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుంది పనగేశ్వర గారు. లక్ష్మి గారు మీరు థ్యాంక్ యూ. ఇప్పుడు వినపడుతుంది. అవతార్ మెహర్ బాబా की जय. ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రియతమని పద శరణాగతులము అభయము సంగుమయా. మేహేర్ ప్రభుని పదములు విడువని వరమిడు, సంసారమనే బంధములందున సతమతమయ్యే సామాన్యులము. సంసారమనే బంధములందున సతమతమయ్యే సామాన్యులము. దామను పట్టుచు నడిచే వేళలో, దామను పట్టుచు నడిచే వేళలో అడుగులు తడబడని కుమా, అడుగులు తడబడని కుమా. ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రియతమని పద శరణాగతులము అభయము సంగుమయా. మేహేర్ ప్రభుని పదములు విడువని వరమిడు, స్వరమాధుర్యము నీ ప్రియ నామము స్మరణము చేసిన పరమానందము. స్వరమాధుర్యము నీ ప్రియ నామము స్మరణము చేసిన పరమానందము. మేహరు మేహరు స్మరణ నిరంతము, మేహరు మేహరు స్మరణ నిరంతము. మేహరు మేహరు స్మరణ నిరంతము, మేహరు మేహరు స్మరణ నిరంతము. ఆనందామృతపానం ఆనందామృతపానం. ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రభుని పదములు విడువని వరమిడు, ప్రియతమని పద శరణాగతులము అభయము సంగుమయా. మేహేర్ ప్రభుని పదములు విడువని వరమిడు, తల్లి తండ్రి గురు సఖుడవు నీవే, ప్రియతముడవు పరమాత్ముడ నీవే. తల్లి తండ్రి గురు
సఖుడవు నీవే ప్రియతముడవు పరమాత్ముడ నీవే తనయుల బ్రోచి భారము నీదే తనయుల బ్రోచే భారము నీదే తమసు హరించుమయా తమసు హరించుమయా ప్రభుని పదములు విడువని వరమిడు ప్రభుని పదములు విడువని వరమిడు ప్రియతమని పద శరణాగతులము అభయము సంగుమయా మే ప్రభుని పదములు విడువని వరమిడు ప్రభుని పదములు విడువని వరమిడు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా నాగమణి అండి. గారు థ్యాంక్ యూ. జై బాబా అండి లక్ష్మి గారు. మంచి సాహిత్యం ఉన్న సంకీర్తన పాడారు. మీకు జై బాబా. అరుణ గారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. సత్యవాణి గారు మీరు రెడీ. అరుణ గారు జై బాబా. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతుపాయిగా ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతుపాయిగా మెహరవతారి దేహాదారి నిన్నే శరణని వేడికి కోరి ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతుపాయిగా మెహరవతారి దేహాదారి నిన్నే శరణని వేడితి కోరి యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధువు కాను సంసారాబ్దిలో సతమతమయ్యే సంసారాబ్దిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి జేతు దయగనవేలో దీన దయాలు శోధన చేయా సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతో హాయిగా మెహరవతారి దేహాదారి నిన్నే శరణని వేడితి కోరి శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైనా శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైనా బాధ్యతలెన్నో బాధించునురా బాధ్యతలెన్నో బాధించునురా దయగనవేలో దీన దయాలు శోధన చేయా సమయము కాదు
ఎల్లవేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలుతువాయిగా మెహరవతారి దీనాధారి నిన్నే శరణని వేడితి కోరి. ధన్యవాదాలు మెహర్ పీతమ్మ. అందరికీ జై బాబా. మనిజా నీకు జై బాబా. జై బాబా గారు చాలా చక్కగా మంచి సంగీతం పాడి జై బాబా. సత్యవాణి గారు జై బాబా సంగీతం చేయండి. సత్యకుమార నేమి గడి సత్యవాణి గారు జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. యుగ యుగమున సంభవించు ఈ యుగమున అవతరించు ఎద ఎద కొలువున్న వాణి ఎరుగవి మనస. చిరునగవుల సంపదలను కల్మానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. యుగ యుగమున సంభవించి ఈ యుగమున అవతరించి ఎద ఎద కొలువున్న వాణి ఎరుగవే మనసా. తిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. విశ్వపాలనా భారము భారమైన తరుణమందురారమ్మని సద్గురువులు పిలిచినంతనే శరవేగము సంభవించి సద్గురులతో సంప్రదించి విశ్వకార్యమును నడిపిన విభుని తెలియరే. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్న వాణి ఎరుగవే మనసా. తిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. ఆనంద నందనునే అతిలోక సుందరుడై అలరారిన పురుషోత్తమ రూప మధురిమా అనవరతము ఆశ్రయించి ఆ నామము స్మరించి అనుభవమును పొందనిదే అరయ సత్యమా. యుగ యుగమున సంభవించి ఈ యుగమున అవతరించి ఎద ఎద కొలువున్న వాణి ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. మనసులు హరింపజేయు తనువులు మరిపింపజేయు వీక్షణమును కలవాడు మౌనధారుడు కరభాషణ చతురతతో కౌగిలింత కాంకలతో ప్రేమ బాట నడిపించే పరంధాముడు. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్న వాణి ఎరుగవే మనసా. తిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. భువిలో మెహరాబాదున కొండ మీద కొలువుదీరి అండగా నేనున్నానను అద్వితీయుడు ప్రేమించే ప్రతి హృదయం తన కేంద్రమే అని తెలిపి మెహరు శ్రీయద నిలిచిన సత్యశీలుడు. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్న వాణి ఎరుగవే మనసా. తిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. అవతార్ మెహర్ బాబా కీ జై. నాగమణిగా జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. సత్యవాణి గారు చాలా చక్కగా మంచి సంగీతం పాడి వినిపించారు. మీకు జై బాబా. అనంత్ కుమార్ అన్నయ్య జై బాబా.
మీరు ఒకసారి కీర్తించండి. जय मेहर बाबा अम्मा। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेमवो प्रियुनिवो प्रेम के वसुनिवो తోడు నీవు అన్నాను నీ చిలిమి కోరుకున్నాను తోడు నీవు అన్నాను నీ చిలిమి కోరుకున్నాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో వెతకి వెతకి వేసారి నిన్ను చేరితివో సారి దారి చూపెదనన్నావు నీ దరికి చేర్చుకున్నావు దారి చూపెదనన్నావు నీ దరికి చేర్చుకున్నావు ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో కనుల నిందెను నీ రూపం కలత చెందెను నా హృదయం మనసులోని మాటలేనా గళము పాడిన పాటలు మనసులోని మాటలేనా గళము పాడిన పాటలు ప్రేమవో ప్రియునివో ప్రేమకే వశునివో మెహర్ మెహరని అన్నాను తొలగిపో అని అన్నావు తరుణమేదో తెలియకని కరుణకైనే చూశాను తరుణమేదో తెలియకని కరుణకైనే చూశాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వశునివో పాటలో నీ మాట కలిపి పాడుచున్న నిన్ను తలచి పిలచినది నీ మెహరే శ్రీయని పలుకలేవా హృదయ శ్రీ పిలచినది నీ మెహరే శ్రీయని పలుకలేవా హృదయ శ్రీ ప్రేమవో ప్రియునివో ప్రేమకే వశునివో తోడు నీవు అన్నాను నీ చెలిమి కోరుకున్నాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో జై బోలో అవతార్ మెహర్ బాబా కి జై థ్యాంక్ యూ బాబా జై బాబా మా అందరికి జై బాబా మా మణి థ్యాంక్ యూ జై బాబా అన్నయ్య, చాలా చక్కగా మంచి సంగీతం పాడారు. మీకు జై బాబా అన్నయ్య. ఇప్పుడు ఒక్కొక్క నిమిషం నామం చేసుకుందాము. విజయలక్ష్మి గారు జై బాబా అండి. జయలక్ష్మి గారు ఒక నిమిషము. మాలతిగా ఆంటీ నిమిషము. జై బాబా జై ఏంటి ఒక నిమిషం చెయ్యి నామం.
నామమా అదే టైం అవుతుంది కదా. అవతార్ మెహర్ బాబా की जय జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పరా జై బాబా చెప్పుచును జీవితము గడపరా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి, వినిపించలేదు. జయలక్ష్మి గారు వినిపించలేదా? అయిపోయిందా? జై బాబా. బాలరాజ్ గారు జై బాబా. మాలతి ఆంటీ జై బాబా. ఒక నిమిషం నామండి. జై బాబా. జై బాబా. వినిపిస్తుంది వాయిస్ ఉన్నది. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహర్ 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 బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. నాగమణి జై బాబా మాలతి ఆంటీ జై బాబా అండి. బాలరాజ్ గారు జై బాబా అండి. జై బాబా. రమణ ఆంటీ జై బాబా. లేదు జై బాబా. జై బాబా. బాలరాజ్ గారు జై బాబా అండి. ఇప్పుడు మనమందరము బాబా వారి నామాన్ని 10 రోజులు ప్రార్థించుకొని మౌనం ఉన్న ఒక నిమిషం తర్వాత శేషురామ్ గారు ప్రార్థన చేస్తారు. సిద్ధలక్ష్మి గారు హారతిస్తారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై బాబా. శేషురామ్ గారు జై బాబా అండి. ప్రేయర్ చేయండి బాబా. జై బాబా అండి. ప్రేయర్ అంటే ఇంగ్లీష్ ప్రేయరా తెలుగుగా? ఏదైనా చేయండి, ఏదైనా ఓకే ఓకే. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓ పర్వదిగార్, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్యచక్షులతో గాని నిన్నెవరినూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ నుండువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటానున్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు, నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూముఖులందున్నావు, అన్ని భూముఖులకు అతీతుడవు. నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకములకు ఆవలు కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము. ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు, నీవు పరుడవు, పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహూర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజదనబడి ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమ దయానిధివి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యంగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితముకు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకును, సమస్త కపట వర్తనమునకును, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యంగా కూడా పరులకు నాశనం అనుగూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగజేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవాలని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. పారదయానికి ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ మేము క్షమింప వేడుకుంటున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయజాలక నిరంతరము విఫలమవుతున్న మమ్మల్ని క్షమింప వేడుకుంటున్నాము. ప్రియ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యం పొందగల అర్హత సంపాదించినంత వరకు మాకందరకు సహాయం చేయము. మరియు చెట్టు చివరి వరకు బాబా కొంగును వీడకుండా విధంగా మాకందరికీ సహాయభూతిలోకము. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. శేషారాం గారు జై బాబా. ప్రార్థనలు చాలా చక్కగా మీరు చేసినందుకు మీకు జై బాబా అండి. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా. జై బాబా. సిద్ధలక్ష్మి గారు జై బాబా బాబా అండి. నాగమణి గారు జై బాబా. జై. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమా మంగళ చరణ. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మేహరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా.
మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరానీరా మానస చోరా మదిగై కోరా శాశ్వతమౌని దరిరానీరా అంజలితో మా మనసును నీకు అంజలితో మా మనసును నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి నాగమణి గారు అందరికీ జై బాబా జై బాబా అండి సిద్ధలక్ష్మి గారు బాబా వారికి చక్కగా హారతి ఇచ్చారు మీకు జై బాబా అండి ఈరోజు బాబా వారి కార్యక్రమం బాబా వారు చాలా చక్కగా మనందరితోటి చేయించుకున్నారు ప్రార్థన గీతాల నుంచి హారతి వరకు బాబా వారు మనందరితో చేయించుకున్నందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం పాల్గొన్న వారందరికీ బాబా వారి ప్రేమాశస్సులు కలగాలని కోరుకుంటూ ఇందులో ఇద్దరు ముగ్గురికి అన్మ్యూట్ అయినట్టు లేదు కోటేశ్వర గారు మళ్ళీ జాయిన్ అయ్యారు ఇప్పుడు మరి జై బాబా అండి పాల్గొన్న వారందరికీ పేరు పేరిన జై నేను బాబా లేట్ గా జాయిన్ అయినా మేడం జై బాబా అండి అవును అయిపోయింది ఇప్పుడు హలో హలో మేడం గారు జై బాబా అండి అదే అదే అంతా అయిపోయింది లేట్ గా జాయిన్ ఆర్తికి మాత్రమే ఉన్నా మేడం లేట్ గా జాయిన్ అవును అయ్యాను కొంచెం అవును జై బాబా వేరే పని మీద ఏంటి తులసిరామ్ గారు జై బాబా అండి మీరు కరెక్ట్ గా మీరు రోజు వచ్చే ప్రయత్నం చేయండి